నూతిలో నెలవంక. అనగనగా ఒక ఊరిలో ఒక పాలేరు ఉండేవాడు. ఒకరోజు రాత్రిపూట ఆ పాలేరుకి దాహం వేసింది. మంచినీళ్లు తాగుదామని నూతి దగ్గరకు వెళ్ళాడు. నూతిలో నుంచి నీళ్లను తోడుదామని తాడుకి బిందె కట్టి నీళ్ళల్లోకి దింపుతాడు. నీళ్ళల్లో చంద్రుడి ప్రతిబింబం కనిపిస్తుంది. అయ్యో! నూతిలో చంద్రుడు పడిపోయాడు అని పాలేరు అనుకున్నాడు. ఎలాగైనా సరే చంద్రుడిని నీళ్ళల్లో నుంచి తీసి మళ్ళీ ఆకాశంలోకి పంపించాలి అనుకున్నాడు. బిందె మళ్ళీ మళ్ళీ నూతిలోకి దింపి నీళ్లు తీస్తూనే ఉన్నాడు. కానీ చంద్రుని ప్రతిబింబం నూతిలోనే ఉంది. బయటికి రావడం లేదు. చివరికి ఎన్నిసార్లు తాడుని కిందకి పైకి లాగడంతో టప్మని తెగి బిందె నీళ్ళల్లో పడిపోయింది. ఒకటేసారి పాలేరు కూడా కింద పడిపోయాడు. వెన్ను మీద పడ్డ పాలేరు దృష్టి ఆకాశం వైపుకు వెళ్ళింది. పైన చూస్తే నెలవంక ఉండవలసిన చోటలో ఉంది. పాలేరు తానే కష్టపడి నూతిలో నుంచి నెలవంకను మళ్ళీ ఆకాశంలోకి చేర్చానని చాలా సంతోషపడ్డాడు. ఆ తరువాత ఆ పాలేరు ఆ విషయాన్ని చాలా మందికి చెప్పాడు. వాళ్ళు విన్నవారందరూ నవ్వుకుంటున్నారు గాని ఎవ్వరూ కూడా అతనికి నిజం చెప్పలేదు.